జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. రేపు జనవరి 1 ప్రపంచమంతా కొత్త సంవత్సరంగా గుర్తించి ఈ రాజు రాత్రి 12 గంటల నుంచే తెల్లారి వరకు కూడా విశృంఖలంగా యువతరం, ముఖ్యంగా పర్టికులర్లీ యంగ్స్టర్స్, స్టూడెంట్స్ ఏది ఉంటే రోడ్ల మీద తిరుగుతూ రాత్రంతా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా బార్ షాప్స్ అన్నీ కూడా కిటికీలాడుతుంటాయి. విపరీతంగా తాగేసి ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని బిలియన్స్ మూగజీవులను చంపి వండుకొని నాన్ వెజిటేరియన్, బీఫ్, పోర్కు, చికెను, మటను అన్ని రకాల జీవులను తినేసి విపరీతంగా తాగేసి బిలియన్స్ ఖర్చు పెడతారనమాట. ఈరోజు రాత్రి నుంచి రేపు తెల్లారే వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక టపాకాయలు, క్రాకర్స్ ఎంతగా కలుస్తారు అంటే ఎంతగా ఒక్క రోజులో కూడా ఎంత ప్రపంచవ్యాప్తంగా ఎంత పొల్యూషన్ ఆకాశంలో పొగ వదులుతారంటే చెప్పడానికి వీల్లేదు. కానీ పాపం పర్యావరణవాదులకు, ఎన్విరాన్మెంటలిస్టులకు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులకు, కమీస్కు, మానవతావాదులు, పాపం బ్లూ క్రాసు, గ్రీన్ పీసు, ఇట్లా ఎన్నో రకరకాల పేరుతో ఉన్నటువంటి ఉదారవాదులు, మానవతావాదులు అందరికీ కూడా కేవలం హిందువులు పండుగలు తీసుకున్నప్పుడు మాత్రమే పొల్యూషన్ గుర్తొస్తుంది. మిగతా సమయాల పాటు వాళ్ళకు పొల్యూషన్ గుర్తు రాదనమాట. సరే, అదొక వేరే టాపిక్. మరి ఆస్ట్రానామికల్గా చూసుకున్నా కూడా ఇది జనవరి 1 అనేది న్యూ ఇయర్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు, 360/1/4 అంటే ఏంది, 6 గంటలు సమయానికి ఒక భ్రమణం చేస్తుంది భూభ్రమణం జరుగుతుంది. భూమి ఒకసారి భ్రమణం కంప్లీట్ చేస్తుంది సన్ చుట్టూ. ఒకసారి తిరగడం తెలిసి మళ్ళీ 4 years వస్తాను లీప్ సంవత్సరం వస్తుందా లేదా? ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 28 రోజులు, లీప్ సంవత్సరాలు పడి 29 రోజులు. అంటే ఏంది, క్యాలిక్యులేషన్, మన క్యాలిక్యులేషనే కరెక్ట్ లేదు, ఆస్ట్రానామికల్ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ లేవు, మన క్యాలెండరే కరెక్ట్ లేదు. మరి అటువంటిప్పుడు మరి ఇది ఖగోళపరంగా ఇది కరెక్ట్ డేట్ కాదు. సంస్కృతి ఏ దేశానికి సంబంధించింది అది కరెక్ట్ తెలియదు, క్లారిటీ లేదు. ఏ దేశానికి సంబంధించినటువంటి ఇది జీసస్ క్రైస్ట్కు సంబంధించినటువంటి ఇజ్రాయెల్కి సంబంధించిన సంస్కృతి, డిజర్ట్ రీజియన్ ఎడారి సంస్కృతి, యూరోప్ సంస్కృతి, బ్రిటిష్ సంస్కృతి, అమెరికా సంస్కృతి, సౌత్ అమెరికానా, ఆస్ట్రేలియా, యూరోపా, ఏషియానా, ఏ ఖండానికి, ఏ ప్రాంతానికి, ఏ దేశానికి సంబంధించినట్టు కల్చర్ ఇది అనేది దానికి ఆన్సరే లేదు. ఎందుకంటే ఎవరికి తెలియదు, ఇది మార్కెట్ చేయబడ్డది అంతే. 25th డిసెంబరు జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు అని క్రిస్మస్ చేసుకుంటున్నారు. దానికి బైబిల్లో పట్టి ఎటువంటి ఆధారం లేదు. ఆ రోజు పండుగ చేసుకోవడానికి ఎటువంటి మతపరమైనటువంటి ఆధ్యాత్మికంగా కానీ, జన్మదినాన్ని కానీ, దాని క్రిస్మస్ పండుగ ఎలా వచ్చిందని కానీ దానికి ఎటువంటి బైబిల్ ఆధారంగా కూడా ఏ విధంగా క్లారిటీ ఆ యొక్క మతాధికారులు ఎవరు కూడా ఇవ్వలేరు, మత ప్రచారకులు ఎవరు కూడా ఇవ్వలేరు. సరే, అది వదిలేయండి, అది వాళ్ళ స్వవిషయము. జనవరి 1 ఇది న్యూ ఇయర్ ఖగోళ పరంగా ఇది కరెక్ట్ కాదు, కల్చర్ పరంగా కరెక్ట్ కాదు. దేశానికి ఏ దేశము, ఏ ఖండము, ఏ సంస్కృతి సంబంధించిందంటే దానికి కరెక్ట్ ఆరిజిన్ లేదు, ఆధారాలు లేవు, సోర్సెస్ లేవు. మరి ఆధ్యాత్మికమైనది ఉన్నదా అంటే ప్రపంచంలో అనేక మతాల వాళ్ళు, ప్రపంచంలో కూడా అన్ని దేశాల వాళ్ళు అనేక మతాలు, అనేక ఆచారాలు, అనేక భాషలు, ప్రాంతాలు ఉన్నాయి. అందరూ జనవరి న్యూ ఇయర్గా గుర్తించి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. మరి దానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత, మత ప్రాధాన్యత ఉన్నదా అంటే అది కూడా లేదు. మరి ఎందుకు చేసుకుంటారు అంటే సరదా కోసం చేసుకుంటారు. సరదాకు మనుషులు ఎంజాయ్ చేయకూడదా? చేయవచ్చు, తప్పు లేదు. మనుషులు ఎంజాయ్ చేయడానికి కోసమే కదా క్రీడలు, స్పోర్ట్స్ ఉన్నది, కల్చర్ ఉన్నది, ఫిల్మ్స్, టెలివిజను ఇవన్నీ ఉన్నాయి, మనిషి ఎంజాయ్ చేయడానికి కోసమే. కానీ ఎంజాయ్మెంట్ పేరు మీద ఎంజాయ్ చేసుకోవడము, సరదాగా ఒక హాలిడే జరుపుకోవడము, అందరూ బంధుమిత్రులు కలిసి ఎంజాయ్ చేయడము, సరదాగా గడపడము తప్పు కాదు. దానికి ఇన్ ప్రిన్సిపల్ ఎవరు వ్యతిరేకించారండి? ఎవ్రీబడి వాంట్స్ టు ఎంజాయ్ దేర్ లైఫ్. ప్రతి ఒక్కరూ లైఫ్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు కదా, అది మానవ సహజం. దాన్ని తప్పెట్లా అంటారు? దట్ ఈస్ నాట్ మై పాయింట్. ఎంజాయ్మెంట్ పేరు మీద, న్యూ ఇయర్ సెలబ్రేషన్ పేరు మీద జరుగుతున్న వికృత క్రీడలు ఎంత ఎంత
వికృతంగా తయారైంది అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా రాత్రంతా కూడా విపరీతంగా తాగేయడము, ఆల్కహాల్ కన్జంప్షన్ ఎంత ఘోరంగా ఉన్నది. ఆల్కహాల్ ఈ ఒక్కరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని బిలియన్స్ గ్యాలన్స్ ఆల్కహాల్ కన్జ్యూమ్ అవుతుందో తెలియదు. ఎన్ని కోట్ల బిలియన్స్ మూగజీవులు చంపబడతాయి, ఆహారంగా మారుతాయి అన్నమాట. ఇది అత్యంత అమానవీయము, పైశాచికము కదా ఇది. ఇది మనం దీన్ని మైనస్ చేసుకొని ఈ ఆల్కహాల్ కన్జంప్షను, ఈ నాన్ వెజ్ కన్జంప్షన్ను మనం వదిలేసుకొని మనం హాయిగా మంచి మ్యూజిక్, డ్యాన్సులు, లేకపోతే ఈ ఈ ఒక్కరోజు కొత్త సంవత్సరం అని అనుకుంటే తప్పేం లేదు. ఎప్పుడైతే మంచి పని చేయడానికి జనవరి 1 31 డిసెంబర్, జనవరి 1 జనవరి 2 ఏదో ఒక రోజు సెలవు తీసుకొని ఆ రోజు ప్రపంచం అందరూ కూడా 700 కోట్ల పైన జనాభా ఉన్నది. 700 కోట్ల మంది మనిషికి ఒక 700 కోట్ల జనం పేరు మీద 700 కోట్ల కొత్త మొక్కలు నాటి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణాన్ని రక్షించడానికి చెట్లు మొక్కలు పెంచుదాము, పూల చెట్లు పండ్ల చెట్లు పెంచుదాము, ప్రకృతిని సస్యశ్యామలం చేద్దాం, పచ్చదనం ప్రపంచం మొత్తం కూడా పచ్చదనంగా చేద్దాం, మారుదాము, గ్రీన్ వరల్డ్ తయారిద్దాము అని అనుకుంటే ఎంత బాగుంటుంది ఈ కాన్సెప్ట్. అలా చేయొచ్చుగా. మూగజీవులు చంపడం బదులు ఈరోజు మొత్తము ఈరోజు ప్రపంచం అంతా ఎవరు కూడా నాన్ వెజ్ తినము. ఇవాళ ఒక్కరోజు తినము, ఇప్పుడు అందరం మానేస్తాము. ఒక్కరోజు ఆల్కహాల్ మొత్తం తాగము, అసలే తాగము. ఈరోజు ముట్టుకము, ఈరోజు నాన్ వెజ్ అసలే తినము. ఈరోజు విధిలో పోతున్నటువంటి కుక్కలకు, పిల్లులకు ఆహారం వేస్తాము, మూగజీవులకు ఆహారం వేస్తాము. బర్రెలు, ఎద్దులు, ఆవులు, కుక్కలు, పిల్లులు, రోడ్డు మీద కనబడే మూగజీవులన్నిటికీ కూడా ఆహారం ఇస్తాము, ఫ్రీగా ఇవాళ ఆహారం ఇస్తాము అనుకుంటే ఎంత బాగుంటుంది. దట్ ఈస్ రెస్పెక్ట్ ఇన్ ద నేచర్. ప్రకృతిని రక్షించడం ద్వారా సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ ప్రకృతిని డ్యామేజ్ చేయడం ద్వారా సెలబ్రేషన్ కాదండి. డ్యామేజింగ్ నేచర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ సెలబ్రేషన్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే హర్ట్ అవుతారు అంటే అదేంత వికృతత్వం అన్నమాట. అది పైశాచికత్వమే. అది ప్రకృతిని డ్యామేజ్ చేయడం అంటే అది పైశాచికత్వం, అది రాక్షసత్వం, అది డిమానిక్ కల్చర్ అంటారు దాన్ని. అన్సివిలైజ్డ్ బార్బారిక్ టెండెన్సీ అనమాట అది. సో అలా కాకుండా మన భారతదేశ పండుగలు చూసుకోండి. ఇది ప్రపంచమంతా కూడా బిజినెస్ మార్కెటింగ్ స్టార్ట్ అయ్యి మీరు బిజినెస్ ప్రపంచం మొత్తం బిజినెస్ జరుగుతుంది. ఎవరికి లాభం అవుతున్నది? మద్య వ్యాపారులకు లాభం అవుతున్నది, మాంసం వ్యాపారులకు లాభం అవుతున్నది. ఈ ప్రపంచంతో క్రాకర్స్ కాల్చి కోట్ల ఆకాశం అంతా పొగమయం చేసి పొల్యూషన్ తయారు చేస్తున్నారు. ఎవరికి మంచి జరుగుతుంది చెప్పండి? ప్రపంచానికి ప్రకృతి ఎంత ఒక్క రోజులో ఎంత డ్యామేజ్ జరుగుతుంది, ప్రకృతి ఎంత నష్టం జరుగుతుంది. ఇది ఎందుకు ఆలోచించకూడదు మనం? దానికి బదులుగా చూడండి, భారతీయ సంస్కృతి నుంచి కూడా భారతీయులు దూరమైపోయి విదేశీ సంస్కృతికి, విదేశీ ఫారిన్ కల్చర్కు అలవాటు పడి అంతా న్యూ ఇయర్ చేసుకుంటారు. అది మనకు న్యూ ఇయరే కాదు, అది భారతీయులకు కొత్త సంవత్సరము ఉగాది. మన ప్రతి పండుగకు దానికి ఒక సీజనల్, అది ఏ ఋతువులో వస్తుంది. ఎండాకాలంలో వచ్చిన పండుగలు, వానాకాలంలో వచ్చే పండుగలు, శీతాకాలంలో చలికాలంలో వచ్చే పండుగలు, పంటలు పండిన తర్వాత సంక్రాంతి చేసుకుంటాము. ఇట్లా పరమైనటువంటి ప్రకృతిపరమైనటువంటి వాతావరణానికి సంబంధించినటువంటి పండుగలు, మళ్ళీ ఆధ్యాత్మిక దైవ భక్తిని మనిషిలో మంచి విలువలను నేర్పించి, మంచి సంస్కారాన్ని పెంపొందించి, ఒక ఆధ్యాత్మికమైనటువంటి దైవ భక్తిని ప్రేరేపించేటటువంటి మానవీయ విలువలను పెంపొందించే విధంగా మన భారతదేశ పండుగలు ఉంటాయి. పంటలన్నీ అయిపోయాక మనము సంక్రాంతి చేసుకుంటాం. రైతులందరూ ఇంటికి పాడి పంటలతో వచ్చేస్తారు. అప్పుడు సంక్రాంతి పండుగ చేసుకుంటారు. అప్పుడు వేరే రెస్ట్ ఇస్తారు. అన్ని రోజులు ఎడ్లను బర్రెలతో పొలంలో పని చేయించుకున్నందుకు వాటికి ఇప్పుడు ట్రాక్టర్స్ వచ్చినాయి అనుకోండి, కానీ ఇప్పటికీ ఎడ్లు బర్రెలు ఉన్నాయి కదా, వాటికి పూర్తిగా రెస్ట్ ఇచ్చి వాటికి మంచిగా బెల్లము తోని వాటికి బెల్లం తినిపిస్తారు. మంచి ఆహారం ఇచ్చి వాటికి కూడా శుభ్రంగా మంచిగా వాటికి కడిగి స్నానం చెప్పించి వాటికి మంచిగా వాటికి కూడా అలంకరించి వాటి పట్ల ప్రేమను చూపెట్టుకుంటారు, కృతజ్ఞతను చూపెట్టుకుంటారు అన్నమాట. అంటే షోయింగ్ ఎఫెక్షన్ టువర్డ్స్ ద ఎనిమల్స్. అవి మన మాట్లాడలేని మూజీవుల పట్ల ప్రేమను వ్యక్తం చేయడం అన్నమాట. ఎంత బాగుంది ఈ కల్చర్.
ఒక దుర్మార్గుడు నరకాసురుడు ఒక దుర్మార్గుడు రాక్షసుడు ఆడవాళ్ళని పీడించినటువంటి దుర్మార్గుడు చచ్చిన రోజును మనం దీపావళి చేసుకుంటున్నాం. ఆ రోజు చీకటిని పోయి దేశానికి, ప్రపంచానికి, మానవులకు వెలుగు వచ్చింది అని ఆనందంతో రాత్రి దీపాలు వెలిగిస్తున్నాం మనం. ఇచ్చి అప్పుడు టపాకాయలు కాల్చుకుంటూ సంతోషంగా కాల్చుకుంటున్నారు. కొత్త బట్టలు వేసుకుంటాం, స్వీట్ తింటున్నాము. మాంసమే కాదు, స్వీట్ తింటున్నాము. ఆ రోజు లక్ష్మిని, మన ప్రకృతిని పూజించి, లక్ష్మిని పూజిస్తే మనకు మన సంపదలు, ఐశ్వర్యాలు వస్తాయి అని మనం నమ్ముతాము. ఆ విధంగా మనం పూజలు చేసుకుంటాం. పండుగ రోజు ఏం చేస్తాము? గుడికి పోతాము, దేవుని పూజలు చేసుకుంటాం. మనం గుడికి వెళ్తాము, ఇంట్లో కూడా మనం పూజలు చేసుకుంటాము. అంటే మన పండుగలు దేవుడు భక్తితో కనెక్ట్ అయి ఉన్నాయి అన్నమాట. ఇటువంటి మంచి కల్చర్ని వదిలేసుకొని ఏదో ఎక్కడి నుంచో ఫారెన్ నుంచో ఇంపోర్ట్ అయిన దాన్ని పట్టుకొని అది న్యూ ఇయర్ అనుకొని విపరీతంగా తాగేసి మీట్ కన్జ్యూమ్ చేసుకుంటా ఇంత వికృతంగా బాయ్స్ గర్ల్స్ ఇంత రాత్రి అంతా ఇష్టం తిరగడము, ఇది ఎంత వికృతము, ఎంత అనాగరికం, ఇది అన్సివిలైజ్డ్ కాదు, బిహేవియర్ అనిపించడం లేదా ఇది? సో భారతీయులందరికీ నా విజ్ఞప్తి, మనము మనది కాని విదేశీ పిచ్చితనాన్ని, మ్యాడ్నెస్, దిస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ హ్యాస్ టర్న్డ్ క్రేజీ. ఇట్ ఈస్ అల్టిమేట్ మ్యాడ్నెస్, ఐ వుడ్ సే. సో ప్లీజ్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ మ్యాడ్నెస్ అండ్ స్టిక్ టు అవర్ కల్చర్. మన సంస్కృతి మన మూలాలు, మన సంస్కృతి మనము ఫాలో అవ్వాలి. మన కొత్త పండుగ ఉగాది మనం చక్కగా ఆధ్యాత్మికంగా సెలబ్రేట్ చేసుకోవాలి. సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా మనము మన పండుగలు జరుపుకోవాలి. ఉగాది రోజు ఏంటిది? 7 రుచులు అంటారు. అంటే ఏంది? పులుపు, బొగరు, తీయదనం అన్నీ కలుపుతాయి అనమాట. ఎందుకు? అది ఆరోగ్యానికి మంచిది అనమాట. ఉగాది నాడు ఏంది? పచ్చడి తింటాము, వేప పచ్చడి అంటారు కదా. 6 రుచులు కలిపి, ఎందుకు? ఆరోగ్యానికి మంచిది అనమాట. వేప ఏంటిది? యాంటీబయాటిక్. అది వేప పువ్వు తింటాము, కొత్తగా వేప పువ్వు వస్తుంది. అది వేప తింటే మనకు, నీమ్ తింటే మనకు ఇమ్యూనిటీ పెరుగుతుంది, ప్రెషన్స్ పెరుగుతుంది అనమాట. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఇది మన కల్చర్ అనమాట. అంతేకాకుండా ఈ ఫారెన్ డేట్స్ జనవరి ఫిబ్రవరి అది మనం ఇంటర్నేషనల్గా అది అప్లికేషన్లో ఉన్నది కాబట్టి, అదే ఇంప్లిమెంటేషన్ ఉన్నది కాబట్టి మనం దాన్ని ఫాలో కావాలి. తప్పేమీ లేదు. అది ఫాలో అవుతూనే ఉంటాము. అది ఆ డైట్ ఇంగ్లీష్ డేట్స్ బట్టే కదా, మన ఇంగ్లీష్ క్యాలెండర్ బట్టే వరల్డ్ మొత్తం ఫాలో అవుతుంది, మన ఇండియా కూడా అదే ఫాలో అవుతుంది. కాబట్టి దాన్ని మనం వదిలేయలేము. దాన్ని ఫాలో అవుతూనే మనము మన పండుగలు, మన గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, అన్నీ మన శుభకార్యాలన్నీ కూడా మనం పంచాంగం బట్టి చూసుకుంటామా లేదా? పంచాంగం బట్టి, తిథిని బట్టి. అంటే ఏంది? ఈరోజు ఉదయము సూర్యుడు ఎన్ని గంటలకు ఉదయం అవుతుంది, సాయంత్రం ఎన్ని గంటలకు అస్తమయం అవుతుంది అనేది కూడా మన క్యాలెండర్లో ఉంటుంది. దాన్ని అల్మనాక్ అంటారు ఇంగ్లీష్లో. మనది క్యాలెండర్ కాదు, అది అల్మనాక్ అనమాట. అంటే పంచాంగం అనమాట. అంటే నక్షత్రము తీరితో ప్రతిరోజు మన నక్షత్రము మారుతూ ఉంటుంది. ఇంత మన 12 రాసులు, జోడియాక్ సైన్స్ 12 సైన్స్ ఉంటాయి. 27 నక్షత్రాలు ఉంటాయి. ఇంత ఆస్ట్రానమికల్ నాలెడ్జ్, ఖగోళ విజ్ఞానము మన భారతీయులకు ఉన్నది. ఆస్ట్రాలజీ, జ్యోతిష శాస్త్రం రెండు కూడా ప్యూర్లీ సైంటిఫిక్ అన్నమాట. అంత శాస్త్రీయమైనటువంటి విధానము మనకున్నది, అంత విజ్ఞానం మనకున్నది. మన విజ్ఞానాన్ని మనం వదిలేసుకొని పిచ్చి వాటిని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం, విదేశాల నుంచి వచ్చినటువంటి వాటిని ఫాలో కావాల్సిన అవసరము అసలే లేదు. అది సింప్లీ మనము మన సంస్కృతి, మన దేశాన్ని మనం కింద దించుకుంటున్నాం, మనం ఖరాబ్ చేసుకుంటున్నాం మనం. సో లెట్స్ పుట్ ఫుల్ స్టాప్ టు ఫారెన్ కల్చర్. అది కల్చర్ అనడానికి వీలే లేదు. అది ఏంటంటే అల్టిమేట్ మ్యాడ్నెస్ అని చెప్పచ్చు దాన్ని. మనము మన సంస్కృతిని, మన విలువలను మనం ఫాలో అవుతూ మన నెక్స్ట్ జనరేషన్కు మనము అందించాలి. అప్పుడే మన సంస్కృతి, మన దేశము, మన వారసత్వ సంపద నిలబడుతుంది, రక్షించబడుతుంది. ధర్మం రక్షిత అంటారా లేదా? ధర్మాన్ని అనుసరించినప్పుడే ధర్మము మనను రక్షిస్తుంది అన్నట్టు. రక్షించడం అంటే అనుసరించడం అనమాట. వీ హ్యావ్ టు ఫాలో, దెన్ వీ హ్యావ్ టు పాస్ ఆన్ టు అవర్ children, next generation. That is how dharma will be protected. When we protect dharma protects us. That is a legacy of Sanatana. That is the legacy of Sanatana Dharma.
సనాతన ధర్మాన్ని సంస్కృతిని మనము కాపాడుకునే దిశలో ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.